హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్ తెలుగు. మీకు కనిపిస్తున్న ఈ చెట్టు పేరు తాటి చెట్టు. ఇంగ్లీష్లో దీన్ని పామ్ ట్రీ అంటారు. ఈ చెట్టు నుంచి వచ్చే కాయల్ని తాటి ముంజలు అంటారు. వేసవి కాలంలో తాటి ముంజలను తినడం వల్ల శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. మే ఫస్ట్ వీక్లో మేము చెన్నై వెళ్ళాము. ఆన్ ద వే రోడ్డు పక్కన మాకు తాటి ముంజలు కనిపించాయి. ఒక అంకుల్ కట్ చేసి అమ్ముతున్నారు. మా చిన్నప్పుడు వేసవికాలం వచ్చిందంటే చాలు ముంజల్ని చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పుడు తిందామన్నా ఢిల్లీలో తాటి చెట్లే ఉండవు. ఊరు వెళ్ళినప్పుడు తిందామన్నా చెట్టు ఎక్కే నాదుడే లేడు. ఈ మధ్య పట్టణాలలో రోడ్డు పక్కన ముంజల్ని అమ్మడం చూసి ఆశ్చర్యం అనిపించినా కనీసం తినడానికి అందుబాటులో దొరుకుతున్నందుకు సంతోషం అనిపించింది. తాటి ముంజల్లో 85% వాటర్ కంటెంట్ ఉండడం వల్ల డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. ఇది మంచి న్యూట్రిషన్ ఫుడ్. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. చెన్నైలో ఇవి డజన్ 100 రూపాయలంట. కొనుక్కుని తినడం ఇదే ఫస్ట్ టైం. అంకుల్ చాలా నీట్గా కట్ చేసి ఇస్తున్నారు. ఈ వైట్గా ఉన్న లేయర్ తినేటప్పుడు వగరుగా ఉంటుందని రిమూవ్ చేస్తుంటే అట్లానే తినేయాలి, ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా షుగర్ పేషెంట్లకు షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది అని అంకుల్ చెబుతున్నారు. నేను మాత్రం స్కిన్ రిమూవ్ చేసి జెల్లను మాత్రం తిన్నాను. అది తినేటప్పుడు వాటర్ వస్తూ ఉంటే అబ్బా భలే మజా అనిపించింది. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. తాటి ముంజలు చాలా బాగున్నాయి. ఎంజాయ్ చేస్తూ తిన్నాము. ఆగస్ట్ మంత్ వచ్చేసరికి తాటి ముంజలు కాస్త తాటి పండ్లు అయిపోతాయి. తాటి ముంజల్ని ఇంగ్లీష్లో ఐస్ యాపిల్ అని కూడా అంటారు. యాక్చువల్గా వీడియో పోస్ట్ చేయడం లేట్ అయ్యింది. ముంజల సీజన్ అయిపోయే ఉంటుంది. ఒకవేళ కనుక దొరికితే తప్పకుండా తినండి. కల్కి కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.